హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్‌పై ప్రభుత్వం నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మనసుల్లో ప్రస్తుతం ఒక రకమైనటువంటి ఆందోళన మరియు సందిగ్ధత నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏమిటి? అసలు ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఐఆర్ గాని లేదా కొత్త పీఆర్సీ గాని ఇస్తారా లేదా అని ప్రతి ఒక్క ఉద్యోగి తీవ్రమైన సందేహాల్లో మునిగిపోయారు. ఈ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం అవుతున్నా ఆర్థిక ప్రయోజనాలపై స్పష్టత లేకపోవడంతో సచివాలయాల నుంచి కలెక్టరేట్ల వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి కరువు భత్యం, డీఏ, వేతన సవరణ, పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం అనే సామెతను నిజం చేస్తూ ప్రతి నెల ఒకటో తేదీనే ఏమైనా శుభవార్త వస్తుందని ఆశపడటం, చివరకు నిరాశ చెందడం ఉద్యోగులకు అలవాటుగా మారిపోయింది. వీటికి సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన మరియు ఆవేదన కలిగించే అప్డేట్ ఏమిటంటే, తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ నాడు కూడా ఉద్యోగుల పండుగ కళ అనేది లేకుండా పోయింది. సాధారణంగా పండుగ వస్తోందంటే ప్రభుత్వం ఏదో ఒక శుభవార్త చెప్తుందని, పెండింగ్ బిల్లుల విడుదల చేస్తుందని అందరూ ఆశపడతారు. కానీ ఈ ఉగాది నాడు కూడా ఉద్యోగుల పరిస్థితి ఏమాత్రం మారలేదు. సరికదా! మరింత దయనీయంగా తయారైందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ప్రతి పండుగ వచ్చినప్పుడల్లా డీఏ వస్తుందని, ఐఆర్ ప్రకటిస్తారని ఆశించడం, ఆ తర్వాత ప్రభుత్వం మౌనం వహించడంతో నిరాశ చెందడం ఒక నిరంతర ప్రక్రియగా అయితే మారిపోయింది. ఎన్నికల సమయంలో నివేదికలపై మైకులు పట్టుకొని ఉద్యోగుల ఆకాశమే హద్దు అన్నట్టుగా హామీలు గుప్పించిన నాయకులు అధికారంలో చేపట్టిన తర్వాత హామీలను గాలికి వదిలేశారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే పోలీసులకు రావాల్సినటువంటి 5 సరెండర్ లీవ్ సొమ్ములు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు సుమారు 20,000 కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయి. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోతోంది. మరోవైపు కొత్త పీఆర్సీ వేయాలంటే ముందుగా ఒక కమిషన్‌ను నియమించాలి. కానీ కనీసం పీఆర్సీ కమిషన్ నియామకానికి కూడా ప్రభుత్వం దిక్కు లేకుండా చేస్తోందని చెప్పేసి విమర్శలొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, వారి గోడును వినటం లేదని స్పష్టమవుతోంది. ఉద్యోగుల ఓపిక ఇప్పుడు నశించిందని, ఇంకా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం తప్ప వేరే మార్గం ఏం లేదని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫెడరేషన్ కార్మికులు కాకర్ల వెంకట్రామరెడ్డి గారు గూడా అత్యంత కటువుగా స్పందించారనమాట. సీఎం చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగులకు ఈ ఉగాది పండుగ తీపి కంటే ఎక్కువ చేదునే మిగిలించిందని గూడా ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పండుగ రోజున ఇంట్లో సంతోషంగా గడపాల్సిన ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది మాత్రమే కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఏ ఒక్క పండుగను కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా జరుపుకోలేకపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రతి పండుగకు ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేస్తుందని, వెయ్యి కళ్ళతో ఎదురుచూసే ఉద్యోగులకు చివరకు నిరాశ మిగులుతోందని బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో హామీలిచ్చిందని, కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ మాటలను పూర్తిగా తుంగలో తొక్కిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం గానీ, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం గానీ చేసిన దాఖలేవి లేవని ఆయన మండిపడ్డారు. కనీసం రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వకపోవడం అనేది దారుణమని, ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు కావస్తూ ఉన్నా ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తకపోవడం ఉద్యోగులను వంచటమేనని ఆయన దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ పనితీరును ఉదాహరణగా చూపుతూ 2019లో అప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి ఐఆర్ ఆమోదించిందని వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. సో, జూలై 1, 2019 నుండి ఆ పెరిగిన జీతాలను ఉద్యోగుల చేతుల్లో పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 20,000 కోట్ల రూపాయలను నెత్తిన పెట్టిందని ఆయన విమర్శించారు. కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషన్‌ను కూడా నియమించలేదంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. 12వ పీఆర్సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయాలని, ఆలోపు ఉద్యోగులకు పైసా కూడా పెంచకూడదనే కుట్రతో ప్రభుత్వం ఈ నియామకాన్ని తొక్కిపెడుతోందని ఆయన ఆరోపించారు. సో, మొత్తానికి ఈ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గం ఉద్యోగులు సంతోషంగా లేరని ఆయన స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఏ, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ మోసపోయారని ఆయన అన్నారు. ఏ శాఖలో చూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయని, ఏ ఒక్క ఉద్యోగికి కూడా ప్రభుత్వం మేలు చేయలేదని ఆయన నిప్పులు చెరిగారు. ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, హక్కుల సాధన కోసం ఉద్యోగ లోకం ఏకమై పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క ఉద్యోగికి అందేలాగా షేర్ చేయండి. మన సమస్యలపై కలం విప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.